ఓం శాంతి 10-11-2023 మధురమైన పిల్లలు, మీరు తండ్రి సమానంగా మురళీధరులుగా తప్పకుండా అవ్వాలి. మురళీధరులైన పిల్లలే తండ్రికి సహాయకులు. తండ్రి వారిపైనే సంతుష్టులవుతారు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి చాలా చాలా నిర్మాణచిత్తంగా అవుతుంది? జవాబు: ఎవరైతే అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేసి సత్యమైన దాతలుగా అవుతారో, చురుకైన సేల్స్ మ్యాన్ గా అవుతారో, వారి బుద్ధి చాలా చాలా నిర్మాణచిత్తంగా అవుతుంది. సేవ చేస్తూ చేస్తూ బుద్ధి రిఫైన్ గా అవుతుంది. దానం చేయడంలో ఎప్పుడూ అభిమానం రాకూడదు. శివబాబా ఇచ్చింది ఇస్తున్నాము అని సదా బుద్ధిలో ఉండాలి. శివబాబా స్మృతి ఉండడం ద్వారా కళ్యాణం జరుగుతుంది. పాట: నీవే తల్లివి. ఓం శాంతి. కేవలం మాతాపితల పాటను వినిపించడంతో పేరు రుజువవ్వదు. మొదట శివాయ నమః అన్న పాటను విని ఆ తర్వాత మాతాపితల పాటను వినిపించినట్లయితే జ్ఞానం గురించి తెలుస్తుంది. మనుష్యులైతే మందిరాలకు వెళ్తారు, లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్తారు, కృష్ణుని మందిరాలకు వెళ్తారు. అందరి ఎదురుగా నీవే తల్లివి తండ్రివి అని అనేస్తారు. దీనికి అర్థం లేదు. మొదట శివాయ నమః అన్న పాటను వినిపించి ఆ తర్వాత మాతాపితల పాటను వినిపించినట్లయితే వారి మహిమ గురించి తెలుస్తుంది. కొత్తవారెవరైనా వస్తే వారి కొరకు ఈ పాటలు బాగున్నాయి, అర్థం చేయించడం సహజమవుతుంది. తండ్రి పేరు శివ. శివుడు సర్వవ్యాపి అనైతే అనరు. అలాగైతే అందరి మహిమ ఒకటే అవుతుంది. వారి పేరే శివ. ఇంకెవరూ తమను తాము శివాయ నమః అన్న పేరును పెట్టుకోలేరు. వారి మతము మరియు గతి మనుష్య మాతృల కన్నా అతీతమైనది, దేవతల మతము కన్నా అతీతమైనది. ఈ జ్ఞానాన్ని నేర్పించేవారు మాతాపితలే. సన్యాసులలో మాతలు లేరు, అందుకే వారు రాజయోగాన్ని నేర్పించలేరు. శివాయ నమః అని ఎవరినీ అనడానికి లేదు. దేహధారులను శివాయ నమః అని ఏమైనా అంటారా? ఇది అర్థం చేయించాలి. కాని పిల్లలైన మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. అక్కడక్కడ మంచి మంచి పిల్లలు కూడా పాయింట్లు మిస్ చేస్తారు. తమను తాము అన్నీ తెలిసిన వారిగా ఎంతగానో భావిస్తారు. ఇందులో హృదయం యొక్క స్వచ్ఛత ఉండాలి. ప్రతి విషయంలోనూ సత్యం మాట్లాడాలి, సత్యంగా ఉండాలి. అందుకు సమయం పడుతుంది. దేహాభిమానంలోకి రావడంతో అతి చనువు మొదలైన విషయాలన్నీ వస్తాయి. మేము దేహీ అభిమానులుగా ఉన్నాము అని ఇప్పుడు ఎవరూ అనలేరు. అలా అయితే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. నంబర్వారుగా ఉన్నారు. కొందరు చాలా కుపుత్రులైన పిల్లలుగా ఉన్నారు. ఎవరు బాబా సేవ చేస్తారు అనేది తెలిసిపోతుంది. ఎప్పుడైతే శివబాబా హృదయాన్ని అధిరోహిస్తారో అప్పుడు రుద్రమాలలో సమీపంగా ఉండగలరు మరియు సింహాసనానికి యోగ్యులుగా అవ్వగలరు. లౌకిక తండ్రి హృదయాన్ని కూడా సుపుత్రులైన పిల్లలే అధిరోహిస్తారు. వారు తండ్రితో పాటు సహాయకులుగా అవుతారు. ఇది కూడా అనంతమైన తండ్రి యొక్క అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారము. కావున వ్యాపారంలో సహాయం చేసేవారిపై తండ్రి కూడా సంతుష్టులవుతారు. అవినాశీ జ్ఞానరత్నాలను ధారణ చెయ్యాలి మరియు ధారణ చేయించాలి. మేము ఇన్ష్యూర్ చేసుకున్నాము అని కొందరు భావిస్తారు. దాని ఫలమైతే మీకు లభిస్తుంది. ఇక్కడైతే అనేకులకు దానం చెయ్యాలి. తండ్రి వలె అవినాశీ జ్ఞానరత్నాల మహాదానిగా అవ్వాలి. జ్ఞానరత్నాలతో జోలెను నింపడానికే తండ్రి వస్తారు. ఇక్కడ ధనానికి సంబంధించిన విషయమేమీ లేదు. తండ్రికి సుపుత్రులైన పిల్లలే ఇష్టమనిపిస్తారు. వ్యాపారం చేయడం తెలియకపోతే వారు మురళీధరుని బిడ్డగా, వ్యాపారస్తుని బిడ్డగా ఎలా పిలువబడగలరు?
నేనైతే వ్యాపారం చేయడం లేదు అని సిగ్గనిపించాలి. సేల్స్ మ్యాన్ చురుకైన వారిని చూసినప్పుడు అతడిని భాగస్వామిగా చేసుకుంటారు. ఊరికే ఏమైనా భాగస్వామ్యం లభిస్తుందా? ఈ వ్యాపారంలో నిమగ్నమైనట్లయితే బుద్ధి చాలా నిర్మాణంగా అవుతుంది. సేవ చేస్తూ చేస్తూ బుద్ధి రిఫైన్గా అవుతుంది. మమ్మా బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు. బాబా నేర్పించేవారు. ఈ బాబా బాగా ధారణ చేసి మురళిని బాగా వినిపిస్తారనైతే తెలుసు. అచ్చా, వీరిలో శివబాబా ఉన్నారనుకోండి. వారు ఉన్నారే మురళీధర్నిగా. కాని ఈ బాబాకు కూడా తెలుసు కదా. లేకపోతే అంతటి పదవిని ఎలా పొందుతారు? బాబా అర్థం చేయించారు. ఎల్లప్పుడూ శివబాబా వినిపిస్తున్నారని భావించండి. శివబాబా స్మృతి ఉండడం ద్వారా మీ కళ్యాణం కూడా జరుగుతుంది. వీరిలోకైతే శివబాబా వస్తారు. మమ్మ వారి స్థాయిలో వారు వేరుగా చెప్తారు. వారి పేరును ప్రఖ్యాతం చెయ్యాలి. ఎందుకంటే స్త్రీలకు లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటారు కదా. ఎలా ఉన్నా ఏమయ్యున్నా నా వారు అని. కావున వారిని సంభాళించాల్సిందే. పురుషులే ఇలా అంటారు. స్త్రీలు ఎలా ఉన్నా ఏమయ్యున్నా నావారు అని అనరు. తండ్రి కూడా అంటారు, పిల్లలు ఎలా ఉన్నా ఏమయ్యున్నా సంభాళించాల్సిందే. పేరు కూడా తండ్రిదే ప్రఖ్యాతమవుతుంది. ఇక్కడ తండ్రి పేరైతే ప్రఖ్యాతమయ్యే ఉంది. ఆ తర్వాత శక్తుల పేరు ప్రఖ్యాతమవుతుంది. వారికి సేవ చేసేందుకు మంచి అవకాశం లభిస్తుంది. రోజురోజుకు సేవ చాలా సహజమవ్వనున్నది. జ్ఞానము మరియు భక్తి పగలు మరియు రాత్రి. సత్యత్రేతాయుగాలు పగలు, అక్కడ సుఖముంటుంది. ద్వాపర కలియుగాలు రాత్రి, దుఃఖముంటుంది. సత్యయుగంలో భక్తి ఉండదు. ఇది ఎంత సహజము. కాని భాగ్యంలో లేకపోతే ధారణ చేయలేరు. పాయింట్లయితే చాలా సహజంగా లభిస్తాయి. మీ ఇంటిని ఉన్నతిలోకి తీసుకువెళ్ళండి అని మిత్ర సంబంధీకుల వద్దకు వెళ్లి అర్థం చేయించండి. మీరైతే గృహస్థ వ్యవహారంలో ఉండేవారు. కావున చాలా సహజ రీతిలో ఎవరికైనా అర్థం చేయించవచ్చు. సద్గతిదాత ఒక్క పారలౌకిక తండ్రే. వారే శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. మిగిలిన వారందరూ ద్వాపరం నుండి దుర్గతిపాలు చేస్తూ వచ్చారు. భ్రష్టాచారులు, పాపాత్ములు కలియుగంలో ఉన్నారు. సత్యయుగంలో పాపాత్ముల మాటే లేదు. ఇక్కడే అజామిళులు, వేశ్యలు, అహల్యలు, పాపాత్ములు ఉన్నారు. అర్ధకల్పం స్వర్గము అని అంటారు. తర్వాత భక్తి ప్రారంభమైతే పడిపోవడం ప్రారంభమవుతుంది. తప్పకుండా పడిపోవాల్సిందే. సూర్యవంశీయులు పడిపోయి చంద్రవంశీయులుగా అవుతారు. ఆ తర్వాత పడిపోతూనే ఉంటారు. ద్వాపరం నుండి అందరూ కింద పడేసేవారే లభిస్తూ వచ్చారు. ఇది కూడా మీకు ఇప్పుడే తెలుసు. రోజురోజుకు మీలో శక్తి వస్తూ ఉంటుంది. సాధువులు మొదలైన వారికి అర్థం చేయించేందుకు కూడా యుక్తులు వెలువడుతూ ఉంటాయి. పరంపిత పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవ్వగలరు అని తప్పకుండా చివర్లో అర్థం చేసుకుంటారు. అర్థం చేయించేందుకు పాయింట్లు ఎన్నో ఉన్నాయి. భక్తి మొదట అవ్యభిచారిగా, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. కళలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఏ కళలు మిగిలిలేవు. వృక్షము మరియు సృష్టి చక్రంలో కూడా కళలు ఏ విధంగా తగ్గుతాయి అనేది చూపించారు. అర్థం చేయించడం చాలా సహజము. కాని భాగ్యంలో లేకపోతే అర్థం చేయించలేరు. దేహీ అభిమానులుగా అవ్వరు. పాత దేహంలో చిక్కుకుని ఉంటారు. తండ్రి అంటారు, ఈ పాత దేహం నుండి మమకారాన్ని తొలగించి స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహీ అభిమానులుగా అవ్వకపోతే పదవి కూడా ఉన్నతమైనది పొందలేరు. చివర్లోనే కూర్చుని ఉండాలని విద్యార్థులు కోరుకోరు కదా. అలా అయితే మిత్ర సంబంధీకులు, టీచర్లు, విద్యార్థులు మొదలైన వారందరూ
ఇతడికి చదువు పట్ల ధ్యాస లేదు అని అర్థం చేసుకుంటారు. శ్రీమతంపై నడవకపోతే అదే పరిస్థితి ఏర్పడుతుందని ఇక్కడ కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలుగా ఎవరవుతారు, దాసదాసీలుగా ఎవరవుతారు అనేది అర్థమవుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మీ మిత్ర సంబంధీకుల కళ్యాణం చేయండి. ఇది నియమము. ఇంట్లో పెద్దన్నయ్య ఉంటే తమ చిన్న తమ్ముడికి సహాయం చేయడం అతని బాధ్యత. దీనినే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది అని అంటారు. తండ్రి అంటారు, ధనం ఇచ్చినా ధనం తరగదు, ధనం ఇవ్వకపోతే లభించదు కూడా, పదవిని పొందలేరు. చాలా మంచి అవకాశం లభిస్తుంది. దయార్థ హృదయులుగా అవ్వాలి. మీరు సన్యాసులు, సాధువులపై కూడా దయార్థ హృదయులుగా అవుతారు. మీరంటారు, వచ్చి అర్థం చేసుకోండి. మీకు మీ పారలౌకిక తండ్రి గురించి తెలియదు. ఆ తండ్రి భారత్కు ప్రతీకల్పము, సదా సుఖపు వారసత్వాన్ని ఇస్తారు. ఇది ఎవరికీ తెలియదు. ఆఫీసర్లు కూడా భ్రష్టాచారులైపోయారని అంటారు. మరి శ్రేష్టాచారులుగా చేసేదెవరు? ఈ రోజుల్లో సాధు సమాజాలకు చాలా గౌరవం ఉంది. తండ్రి వీరందరిపైనా కూడా దయ చూపిస్తారని మీరు రాస్తారు. అది చదివి వారు ఆశ్చర్యపోతారు. మున్ముందు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. మీ వద్దకు ఎంతోమంది వస్తూ ఉంటారు. ప్రదర్శిని కూడా జరుగుతూ ఉంటుంది. చివరికి ఎవరో ఒకరు తప్పకుండా మేల్కొంటారు. సన్యాసులు కూడా మేల్కొంటారు. ఇంకెక్కడికి వెళ్తారు? ఒకటే దుకాణముంది. చాలా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అర్థం చేయించేందుకు మంచి మంచి చిత్రాలు వెలువడతాయి. అవి ఎవరైనా వచ్చి చదవగలిగేలా ఉంటాయి. ఎప్పుడైతే అడవికి నిప్పంటుకుంటుందో అప్పుడు మనుషులు మేల్కొంటారు. కాని అప్పటికే టూ లేట్ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. చివరి సమయంలో ఎంత పరిగెత్తగలరు? రేస్లో కూడా మొదట కొందరు నెమ్మది నెమ్మదిగా పరిగెడతారు. గెలిచినందుకు ప్రైజ్ కొందరికే లభిస్తుంది. మీది కూడా ఇది గుర్రపు పందెం వంటిది. ఆత్మీక యాత్ర పరుగును తీయించేందుకు జ్ఞాని ఆత్మలు కావాలి. తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే కదా. ఈ జ్ఞానం ఇంకెవరికీ లేదు. జ్ఞానం ద్వారా మనుషులు వజ్రతుల్యంగా అవుతారు. అజ్ఞానం వలన గవ్వతుల్యంగా అవుతారు. తండ్రి వచ్చి సతోప్రధాన ప్రారబ్ధాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత అది కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ పాయింట్లన్నింటినీ ధారణ చేసి కర్మలలోకి తీసుకురావాలి. పిల్లలైన మీరు మహాదానులుగా అవ్వాలి. భారత్ను మహాదాని అని అంటారు. ఎందుకంటే ఇక్కడే మీరు తండ్రికి తనువు, మనసు, ధనము అన్నింటినీ అర్పణ చేస్తారు. కావున తండ్రి కూడా సర్వస్వాన్ని అర్పణ చేస్తారు. భారత్లో ఎంతో మంది మహాదానులున్నారు. మిగిలిన మనుషులందరూ అంధశ్రద్ధలో చిక్కుకుని ఉంటారు. ఇక్కడ మీరు ఈశ్వరుని శరణాగతిలోకి వచ్చారు. రావణుని కారణంగా దుఃఖితులుగా అయి రాముని ఆశ్రయాన్ని తీసుకున్నారు. మీరందరూ శోకవాటికలో ఉండేవారు. ఇప్పుడు మళ్లీ అశోకవాటికలోకి, అనగా స్వర్గంలోకి వెళ్ళాలి. స్వర్గస్థాపన చేసే తండ్రి శరణాగతిని తీసుకున్నారు. కొందరు బాల్యంలోనే బలవంతం మీద వచ్చారు. కావున వారికి ఇక్కడ శరణాగతిలో సుఖమనుభవం అవ్వదు. వారి భాగ్యంలో లేదు. వారికి మాయారావణుని శరణు కావాలి. ఈశ్వరుని శరణాగతి నుండి బయటపడి మాయ శరణులోకి వెళ్లాలనుకుంటారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా. ఈ శివాయ నమః అనే పాట బాగుంది. మీరు వినిపించవచ్చు. మనుష్యులైతే దీని అర్థాన్ని అర్థం చేసుకోలేరు. మీరంటారు, మేము శ్రీమతంపై యథార్థ అర్థాన్ని వివరించగలము. వారైతే బొమ్మలాట ఆడుతూ ఉంటారు. డ్రామానుసారంగా ఈ పాటల సహాయం కూడా లభిస్తుంది. తండ్రికి చెందినవారిగా అయ్యి సేవాదారులుగా అవ్వకపోతే
హృదయాన్ని ఎలా అద్రోహించగలరు? కొందరు పిల్లలు కుపుత్రులుగా అయితే ఎంతటి దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే తల్లి మరణించినా హల్వా తినాలి, పత్ని మరణించినా కాని హల్వా తినాలి. ఏడవడం, రోదించడం చేయకూడదు. డ్రామాపై దృఢంగా ఉండాలి. మమ్మా బాబా కూడా వెళ్ళిపోతారు. అనన్య పిల్లలు కూడా అడ్వాన్స్గా వెళ్ళిపోతారు. పాత్రనైతే అభినయించాల్సిందే. ఇందులో చింతించాల్సిన విషయమేముంది? సాక్షిగా అయ్యి మన మాటను చూస్తాము. అవస్థ సదా హర్షితంగా ఉండాలి. బాబాకు కూడా ఆలోచనలు వస్తాయి. అవైతే తప్పకుండా వస్తాయి అని నియమం చెప్తుంది. మమ్మా బాబా పరిపూర్ణులుగా అయిపోయారు అనేమి కాదు. పరిపూర్ణ అవస్థ అంతిమంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎవరూ తమను తాము పరిపూర్ణులుగా చెప్పుకోలేరు. ఏదైనా నష్టం కలుగుతుంది, ఏదైనా గొడవ జరుగుతుంది. వార్తాపత్రికల్లో బీకేల గురించి హాహాకారాలు జరుగుతాయి. ఇవన్నీ కల్పకృతం జరిగాయి. చింతించే విషయమేముంది? 100% అవస్థ చివరిలో ఏర్పడనున్నది. ఎప్పుడైతే దయార్థ హృదయులుగా అవుతారో, తమ సమానంగా తయారు చేస్తారో, అప్పుడు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ఇన్ష్యూర్ చేసుకున్నారు, అది వేరే విషయం. అదైతే మీ కొరకే చేసుకుంటారు. ఇక్కడైతే జ్ఞానరత్నాల దానాన్ని ఇతరులకు చేయాలి. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకపోతే వికర్మల భారం ఏదైతే శిరస్సుపై ఉందో అది తెరుచుకుంటుంది. ప్రదర్శనలో కూడా అర్థం చేయించేవారు యోగ్యులుగా ఉండాలి. తెలివైన వారిగా అవ్వాలి. రాత్రివేళ స్మృతి చేయడంలో ఆనందం కలుగుతుంది. ఈ ఆత్మిక ప్రియుడిని మళ్లీ ప్రభాత సమయంలో స్మృతి చెయ్యాలి. బాబా, మీరు ఎంత మధురమైనవారు! ఎలా ఉన్న మమ్మల్ని ఎలా తయారు చేస్తున్నారు! అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారము. మొదటి పాయింట్, హృదయంతో సదా సత్యంగా ఉండాలి. సత్యం మాట్లాడాలి, సత్యంగా నడుచుకోవాలి. దేహాభిమానానికి వశమై స్వయాన్ని అన్నీ తెలిసినవారిగా భావించకూడదు. అహంకారంలోకి రాకూడదు. రెండవ పాయింట్, సాక్షిగా అయి ఆటను చూడాలి. డ్రామాపై దృఢంగా ఉండాలి. ఏ విషయం గురించి చింతించకూడదు. అవస్థను సదా హర్షితంగా ఉంచుకోవాలి. వరదానము. స్వరాజ్యం యొక్క సత్తా ద్వారా విశ్వరాజ్య సత్తాను ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఈ సమయంలో ఎవరైతే స్వరాజ్య సత్తా కలవారిగా అనగా కర్మేంద్రియజీతులుగా ఉన్నారో వారే విశ్వరాజ్య సత్తాను ప్రాప్తి చేసుకుంటారు. స్వరాజ్యాధికారులే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. కావున చెక్ చేసుకోండి. ఆత్మ యొక్క శక్తులైన మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటికి ఆత్మ యజమానిగా ఉందా? మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా, లేక మీరు మనసును నడిపిస్తున్నారా? అప్పుడప్పుడు సంస్కారాలు తమ వైపుకు ఆకర్షించడం లేదు కదా. స్వరాజ్య అధికారి స్థితి సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి. అందులో ఏ శక్తి యొక్క లోటు లేదు. స్లోగన్: సర్వ ఖజానాలకు తాళం చెవి అయిన నా బాబా తోడుగా ఉన్నట్లయితే ఏ ఆకర్షణ ఆకర్షించలేదు. ఓం శాంతి.